నాకింకా పెళ్లి కాలేదు అని శృతి హాసన్ ప్రకటించినప్పటి నుంచి 2024లో డుమ్ డుమ్ పీపీకి రెడీ అవుతున్న జంటల మీద ఫోకస్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. అందులో ఫస్ట్ రోలో కనిపిస్తున్నారు శృతి అండ్ ఆమె ఫ్రెండ్ తమన్నా. ఈ లిస్ట్లో ఉన్న మిగిలిన వాళ్ళ పేర్లేంటి? లెట్స్ వాచ్. సినిమాల్లో పెళ్లయ్యి తల్లైన క్యారెక్టర్లను బేఫికర్గా ఒప్పుకొని చేస్తున్నారు శృతి హాసన్. 2023లో 1-2 కాదు, ఏకంగా 4 సక్సెస్లు చూశారు శృతి హాసన్. అన్ని విషయాల్లోనూ ఓపెన్ గా ఉండే శృతి ఇటీవల తన పెళ్లి మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు. తనకింకా పెళ్లి కాలేదని, అందరికీ చెప్పే చేసుకుంటారని డిక్లేర్ చేశారు. ఇలాంటి డైలాగుల్నే చెప్పారు శృతి బెస్టీ తమన్నా. ఇన్నేళ్లుగా రూమర్స్ కి దూరంగా ఉన్న తమన్నా ఇప్పుడు వాహ్ నువ్వు కావాలయ్యా అంటూ కోస్టార్ విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. పార్టీలకు వీరిద్దరూ కలిసి రావడం, వెళ్లడం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. నార్త్లో ఇలాంటి జంటలు చాలానే ఉన్నప్పటికీ అనన్య పాండే మీద ఎట్ ప్రెజెంట్ ఫోకస్ ఎక్కువగా ఉంది. లైగర్ బ్యూటీ అనన్య పాండే తన చిరకాల మిత్రుడు ఆదిత్యరాయ్ కపూర్తో ఇష్టంగా తిరుగుతున్నారు. ఎక్కడికి వెకేషన్ వెళ్లాలన్నా వీళ్ళిద్దరూ కలిసే ట్రావెల్ చేస్తున్నారు. పెళ్లి మాట ఇప్పట్లో లేదని అంటున్నప్పటికీ పేపరాలజీల కళ్లుగప్పి తిరగలేకపోతున్నారు. నార్త్లో అచ్చం ఇలాంటి జోడీగా పేరు తెచ్చుకున్నారు రకుల్ అండ్ జాకీ భగ్నాని. భగ్నానితో ప్రేమలో ఉన్నమాట వాస్తవమే కానీ ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదని ఓపెన్ అయ్యారు రకుల్ ప్రీత్ సింగ్. ప్రేమించుకోవడం పూర్తయిందనిపించినప్పుడు పెళ్లి పీటలెక్కుతామని చెప్పారు మిస్ ప్రీత్ సింగ్. 2024లో వీరిద్దరూ ఓ గూటి పక్షులయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నార్త్ టాక్. 36 తాప్సీ పన్ను కూడా తన బాయ్ ఫ్రెండ్ మాథ్యూస్ బోనీని ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారన్నది మిస్ ఫ్యాన్స్ కి ఖుషీ ఖబర్.